ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో శనివారం ఉదయం చాలా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. అది కూడా మీరు చూస్తున్న ఈ వ్యక్తి కారణంగా. ఫ్రెండ్స్, ఇప్పుడు అయోధ్య రామ మందిరం అనేది చాలా అంటే చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా అటు ఉగ్రవాదులు కానీ, లేకపోతే మన భారతదేశాన్ని ఎక్కువగా శత్రుపీడ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా అయోధ్య రామ మందిరాన్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే కాశ్మీర్‌కి చెందిన అహ్మద్ షేక్ అనే ఇతను ఆలయంలోకి ప్రవేశించి హల్చల్‌కు పాల్పడ్డాడు. అసలు ఇతను ఏం చేశాడు? నెక్స్ట్ మన పోలీసులు ఇమ్మీడియేట్‌గా అతన్ని ఏ రకంగా హ్యాండిల్ చేశారనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్టయితే మేము మీకు తీసుకొచ్చే అప్డేట్స్ చాలా ముందుకు వస్తాయన్నమాట. అయితే జరిగిన విషయం ఏంటంటే సరిగ్గా నమాజ్ సమయానికి ఆలయ ప్రాంగణంలోకి చొరబడ్డాడు. రావడం కాదు, దూక్కుంటూ వచ్చాడనమాట. అయితే అక్కడే నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడ నమాజ్ చేయడం ఎందుకు? కావాలని చేయటమా? రెచ్చగొట్టడానికి చేయటమా? మామూలుగా ఆ సమయానికి అయోధ్య రామ మందిరానికి సంబంధించి కొద్దిగా మూసివేయటాలు, బ్రేక్ తీసుకోవటాలు జరుగుతుంటాయి. ఆ టైంలో అతను చొరబడ్డాడనమాట. అంటే దొంగతనంగా వచ్చాడు. మెయిన్ గేట్ నుంచి రాలేదు. ఆ విషయం గమనించిన ఆలయ సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అతను వినకుండా గందరగోళం సృష్టించాడు. అయితే ఇక ఆలయ సిబ్బంది వెంటనే ఇమ్మీడియేట్‌గా పోలీసులకి ఫోన్ చేశారు. ఇక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి జస్ట్ ఫ్యూ మినిట్స్‌లో చేరుకున్నారు. వెంటనే ఈ అహ్మద్ షేక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. అనంతరం కేసు నమోదు చేసి స్థానిక పోలీసులు తనని విచారణ చేపట్టాడు. అయితే ఇటీవల అయోధ్యతో పాటు పంచకోశి పరిశ్రమ మార్గాల్లో మాంసాహార విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటువంటి ఆందోళనకరమైన విషయాలు తరచూ ఆ చుట్టుపక్కల జరుగుతుండటమే దీనికి కారణమని అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. చూద్దాం మరి ఇతను అసలు ఎవరు? ఏ విధంగా అక్కడికి వచ్చాడు? కావాలని వచ్చాడా? రెచ్చగొట్టడానికా? ఇవన్నీ కూడా మనం రాబోయే వీడియోస్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.